హలో అండి. ఈరోజు మన క్లాస్ వచ్చేటప్పటికి ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన డెరివేటివ్ ట్రేడింగ్ విధానం. సో ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, సో మనం సింపుల్ గా ఏం చెప్పుకోవాలంటే డెరివేటివ్ ట్రేడింగ్ అనేది చెప్పుకోవాలి. ఇందులో ఏంటంటే ట్రేడర్ కు హక్కు ఉంటుంది. ఓకే, ట్రేడర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి హక్కు ఉంటుంది. సో రిలేటెడ్ టు మనం ఆప్షన్ ట్రేడింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం. అండ్ కానీ అది కర్తవ్యం, కానీ కర్తవ్యం ఉండదు. ఓకేనా, సో ఆబ్లిగేషన్ అనేది ఏమి ఉండదు. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ గా ఒక నిర్దిష్ట స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉంది. సో ఆప్షన్ ట్రేడింగ్ లో ఒక స్ట్రైక్ ప్రైస్ వద్ద ఒక నిర్దిష్ట గడువు, అంటే ఎక్స్పైరీ డేట్ లోపు, అంటే ఒక నిర్దిష్ట ధర వద్ద నిర్దిష్ట గడువు లోపు అండర్లైంగ్ అసెట్స్ అంటే ఏమొస్తాయి, ఇక్కడ మళ్ళీ మనకి స్టాక్స్ వస్తాయి, ఇండెక్స్ వస్తాయి, కమోడిటీ వస్తాయి, మొదలైనవి ఇవన్నీ కూడా అండర్లైంగ్ అసెట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి అయితే హక్కు అనేది అయితే ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ లో కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి హక్కు అయితే ఉంటుంది. బట్ ఈ హక్కున ఆప్షన్ ఈ హక్కున ఏమంటామంటే మనం ఆప్షన్ కాంట్రాక్ట్ అంటాము. సో క్లియర్. ఆప్షన్ ట్రేడింగ్ అంటే జనరల్ గా ఏంటంటే మనకి ఇది డెరివేటివ్ ట్రేడింగ్ విధానం. ఇందులో ఒక బయర్ గాని సెల్లర్ గాని ఎవరైతే ఉన్నారో ఒక పర్టికులర్లీ ఒక నిర్దిష్ట స్ట్రైక్ ప్రైస్ వద్ద నిర్దిష్ట గడువులోపు అండర్లైంగ్ అసెట్స్ అంటే స్టాక్ లేదా ఇండెక్స్ కమోడిటీ మొదలైనవి కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి అయితే ఒక హక్కు అనేది అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఆప్షన్ కాంట్రాక్ట్ అంటాము. సో జనరల్ ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది మనకి రెండు రకాల కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది రెండు రకాల ట్రేడింగ్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటి, కాల్ ఆప్షన్. సో దీనికోసం డెప్త్ గా ఫర్దర్ గా వచ్చే క్లాసులు అనేది అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే కాల్ ఆప్షన్ అంటే ఏంటి, ట్రేడర్ కు ఒక నిర్ణీత ధర వద్ద, అంటే ఒక ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఒక ట్రేడర్ కు పర్టికులర్ గా ఒక నిర్ణీత ధర వద్ద స్టాక్ ను కొనుగోలు చేసే హక్కునైతే ఇస్తుంది. స్టాక్ ను ఏమిస్తుంది, స్టాక్ ను కొనుగోలు చేసే హక్కునైతే ఇస్తుంది. అంటే ధర పెరుగుతుంది అని అనుకుంటే ట్రేడర్ దీన్ని ఎంచుకుంటాడు. అంటే ఎప్పుడైతే ధర పెరుగుతుంది అని అనుకుంటాడో అప్పుడు మనకి కాల్ ఆప్షన్ అనేది అయితే బై చేయొచ్చు. సో కాల్ ఆప్షన్ ఏంటి, మనం కొనుక్కోవడానికి, బై చేయడానికి. కాల్ ఆప్షన్ అనేది బై చేయడానికి ఏంటంటే పర్టికులర్ గా ఎప్పుడు కాల్ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ధర పెరుగుతుంది, ప్రైస్ అనేది పెరుగుతుంది అని ట్రేడర్ ఎవరైతే ఉన్నారో భావించినప్పుడు దీన్ని కాల్ ఆప్షన్ అనేది అయితే ఎంచుకుంటాడు. సో నెక్స్ట్ ఏంటి, పుట్ ఆప్షన్. సో పుట్ ఆప్షన్ అంటే ఏంటిది, ఇది పుట్ ఆప్షన్ అనేది ఏంటంటే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ట్రేడర్ ఒక నిర్ణీత ధర వద్ద, పర్టికులర్ ఒక ధర వద్ద స్టాక్ ను అమ్మే హక్కునిస్తుంది. ఓకేనా, పుట్ ఆప్షన్ అంటే స్టాక్ ను అమ్మాడు, అంటే ధర పడిపోతుంది అనుకుంటేనే దీన్ని ఎంచుకుంటారు. ఓకేనా, సో పర్టికులర్ పుట్ ఆప్షన్ ఏంటంటే ట్రేడర్ కు ఒక నిర్ణీత ధర వద్ద స్టాక్ ను అమ్మే, అంటే ముందుగానే అమ్ముకునే హక్కునైతే ఇది ఇస్తుంది. అంటే ఇది ఎప్పుడు ధర పడిపోతుంది అనుకున్నప్పుడు దీన్ని మనం ఎంచుకుంటాం. సో ఆప్షన్ ట్రేడింగ్ లో రెండు రకాలు, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్ కాంట్రాక్ట్ కొనుగోలు చేయడానికి ట్రేడర్ కి ఏం కావాలి, ప్రీమియం అనే ఒక చిన్న మొత్తాన్ని మాత్రమే పే చేస్తారు. అంటే ఆప్షన్ కాంట్రాక్ట్ అంటే బై చేయాలంటే సో ప్రీమియం అనేది అయితే మనం పే చేయాలి. ప్రీమియం అనేది మనం పే చేయాలి అంటే ఏంటి, చిన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. అంటే ప్రీమియం ఎక్కువగా నష్టపోయే గరిష్ట పరిమితి అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్ గా ఇన్ కేస్ లాస్ అనేది ఏదైనా వచ్చింది అనుకుందాం, లాస్ అనేది ఏదైనా వస్తే ఏమవుతుంది, ఓన్లీ నష్టపోయేది ఏమవుతుంది, ఓన్లీ ప్రీమియం మాత్రమే నష్టపోతారు. సో లాస్ ఏమైనా వస్తే నష్టపోయేది ఏముంది, ఓన్లీ ప్రీమియం మాత్రమే నష్టపోతారు. సో అందుకే ఆప్షన్ లివరేజ్ ప్రొడక్ట్స్ అని కూడా అంటారు. అందుకే ఆప్షన్ ఏమంటే మనం లివరేజ్ ప్రొడక్ట్స్, ఎందుకంటే మనం నష్టపోయేది ఓన్లీ ప్రీమియం మాత్రమే నష్టపోతాం, మొత్తం అమౌంట్ మనం నష్టపోము. సో లివరేజ్ ప్రొడక్ట్స్ అంటాం. ఎందుకంటే చిన్న మొత్తంలో పెద్ద లాభాలను నష్టాలను పొందవచ్చు. అంటే చిన్న మొత్తంలో పెద్ద లాభాలను పొందవచ్చు, లేదంటే నష్టాలను కూడా మనం పొందవచ్చు. ఇది మనకి ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ అని చూద్దాం. నిఫ్టీ మనకి 20,000 పాయింట్ల వద్ద ఉంది అనుకుందాం. నిఫ్టీ 20,000 పాయింట్ల వద్ద ఉంది, అంటే 20,000 దగ్గర ఉంది. 20,100 స్ట్రైక్ ప్రైస్ తో మనం కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తే మార్కెట్ అనేది 20,300 కి వెళ్ళినప్పుడు మీరు ఏం పొందుతారు, జనరల్ గా లాభం పొందుతారు. అది పడిపోయినట్లు ఏమవుతుంది, మీరు ఏదైతే ప్రీమియం చెల్లించారో ప్రీమియం మాత్రమే కోల్పోతారు, మొత్తం అమౌంట్ కోల్పోరు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ అంటే 20,300 కి వెళ్ళింది. సో ఇది ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఇంకా మార్కెట్ అనేది అయితే ఇంకా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తుంటాయి. సో అదే విధంగా మార్కెట్ అనేది పడిపోయింది అనుకోండి, మీరు చెల్లించిన ప్రీమియం అనేది అయితే లాస్ అయిపోతారు.
ఇది అంటే ఆప్షన్ ట్రేడింగ్ ను కేవలం ఊహాగానాల కోసం మాత్రమే కాకుండా అంటే హెడ్జింగ్ కోసం కూడా వాడతారు. హెడ్జింగ్ చాలా ఇంపార్టెంట్. హెడ్జింగ్ టాపిక్ అనేది మనం ఫర్దర్ వచ్చే క్లాస్ లో మాట్లాడుకుంటాం. హెడ్జింగ్ కోసం కూడా వాడతారు. అంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు మార్కెట్ లో పెద్ద మార్పుల నుంచి రక్షించుకోవడానికి ఆప్షన్ వాడతారు. హెడ్జింగ్ దేనికోసం వాడతారంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను మార్కెట్ లో పెద్ద మార్పుల నుండి రక్షించుకోవడానికి అయితే ఈ ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు. సో ఇది మనకి క్లాస్ ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి. సో ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్ గా మనం అనేది అయితే మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.